నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే, కాకినాడ జిల్లా తునిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి హాజరైన చైర్మన్ డాక్టర్ పిల్ల చంద్రప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు దండపాటి విజయసాగర్, పులగల రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారితో ముఖాముఖి. ముఖ్యంగా నమస్కారం అండి. ఈరోజు 10/7/2025 లక్ష్మీవారం రోజు యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే నిర్వహిస్తున్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం తుని బాయ్స్లో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. 400 మంది విద్యార్థులకు 400 మంది పేరెంట్స్ రావడం, ప్రజాప్రతినిధులు రావడం, రాష్ట్ర అప్పాటివ్ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ తుని మండలంలో మహిళా అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మి గారు, అదేవిధంగా తదితర ప్రజాప్రతినిధులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోకొత్తూరు పంచాయతీ సచివాలయం డిజిటల్ ఆఫీసర్ గారు అయినటువంటి దుర్గాప్రసాద్ గారు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా తుని నియోజకవర్గం, తుని మండలం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా తల్లిదండ్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి విద్యార్థులకి చక్కటి కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి, చక్కటి అనుబంధం ఉండాలని చెప్పేసి, వాళ్ళ మధ్యలో చక్కటి రిలేషన్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ విద్యార్థులకి అనేక రకాల వసతులు కల్పిస్తున్నది, ఫెసిలిటీస్ కల్పిస్తున్నవి. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి, అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజంగా ఈ సన్నబియ్యం అనేది ఏనాడు ఏ ప్రభుత్వం కల్పించలేనటువంటి ఈ పేద పిల్లలకు అది మహోన్నతమైనటువంటి హృదయం అని, మరి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 40 సంవత్సరాలు బట్టి తీరని కోరిక ఈరోజు ఈ గవర్నమెంట్లో తీర్చినందుకు ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతో సంతోషంగానే, ఎంతో ఆరోగ్యవంతంగాను, ఎంతో చక్కటి ఉన్నత విద్య అభ్యసించడానికి, మరి ఈరోజు ఉన్నత శిఖరానికి అధిరోహించడానికి కూడా అవకాశం ఉందని, ఈ సన్నబియ్యం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారని, చాలా టేస్టీకరమైన ఫుడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందని, అలాగే ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేయడానికి మా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేష్ గారు కూడా మా యొక్క గురుకుల పాఠశాలలు ఎంతో తోడ్పడుతున్నారని, సహకరిస్తున్నారని, మాకు అన్ని విధాలా కూడా ఎంతో సహకరిస్తున్నారని, అన్ని రకాల బెనిఫిట్స్ పిల్లలకి, విద్యార్థులకి ఇస్తున్నారని, ఈరోజు ఉదాహరణకి గురుకుల పాఠశాల తుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2 IIIT సెలెక్ట్ అయ్యారు శ్రీకాకుళం, అలాగే IIT సెలెక్ట్ అయ్యారు మన విశాఖపట్నం. వారికి ఒక్కొక్కరికి కూడా ₹1,00,000 పారితోషికంగా సొసైటీ మరి ఇస్తుందండి. అదేవిధంగా 13 మందికి 500 మార్కులు దాటి వచ్చిన ఉన్నారు. అలాగే 2 శ్రీకాకుళం IIT సెలెక్ట్ అయిన ఉన్నారు, 5 నీట్ సెలెక్ట్ అయ్యారు, 26 మంది కొత్తూరు కాలేజీకి వెళ్ళి ఉన్నారు, 5 పాలిటెక్నికల్ ప్రథమ శ్రేణిలో ర్యాంక్ సాధించి జాయిన్ అయ్యి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. ఈరోజు మరి ఉన్నత స్థాయిలో ఈరోజు తీర్చిదిద్దడానికి కారణం వెనకాల బ్యాక్ బోన్ ఆఫ్ ద పిల్లరు మాకు అన్ని రకాల సహకరించిన కార్యదర్శి గారికి, సెక్రటరీ గారికి, అలాగే అకాడమిక్ సంజయ్ రావు గారికి, మురళీకృష్ణ గారికి, సునీల్ రాజా గారికి మా సంస్థ తరఫున, యాజమాన్యం తరఫున, పిల్లల తరఫున, తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు మరి ప్రజాప్రతినిధులు, ఆ విధంగానే ముఖ్య అతిథులు,
అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అప్పా టీం, రాష్ట్ర అప్పా టీం కూడా వచ్చి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రులకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇవ్వడం, ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా వాళ్ళు చాలా విశదీకరించి తల్లిదండ్రులకు తెలియపరిచారు. కాబట్టి అందరికీ కూడా సమన్వయంగా నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను.